Hello everyone, welcome to Life of Siriche and also day 1 of Bangalore. ఫస్ట్లీ బెంగళూరు రీచ్ అయిపోయాం అండ్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ బెంగళూరు. సో మాకు ఎలాంటి రూట్స్ ఏవి ప్లేసెస్ ఐడియా లేదు కాబట్టి అక్కడ నియర్ బై ఓరియన్ మాల్ ఉంది అండ్ వి థాట్ ఆఫ్ విజిటింగ్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. సో ఓరియన్ మాల్కి మ్యాప్ పెట్టుకుని స్టార్ట్ అయిపోయాం. చూపించినంత బ్లూ లైన్ ఏం లేదు బెంగళూరులో, కంప్లీట్ రెడ్ లైనే. వర్స్ట్ ట్రాఫిక్, అసలు చాలా ఘోరము. ఎప్పుడూ వినడమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దెన్ వి ఎంటర్డ్ ఓరియన్ మాల్. మాల్ అయితే మన హైదరాబాద్లానే ఉంది, పెద్దగా ఫుల్ ఆఫ్ స్టోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ మాల్ ఎంటర్ అయిపోయాక కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అని బాడీ షాప్లో చూసాము. సో వాళ్ళు పెట్టే ఆఫర్స్ ఎలా ఉంటాయంటే కంపల్సరీ 2 తీసుకోవాలి 3 తీసుకోవాలి అన్నట్టు ఉంటాయి కదా. సో ట్రై చేసాం. అండ్ దెన్ వెస్ట్ సైడ్ కలెక్షన్ బాగుంది. నేను కొన్ని శాండిల్స్ కూడా ట్రై చేశాను. జెన్యూన్లీ చాలా డీసెంట్ కలెక్షన్, మంచి బ్రాండ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ దాని తర్వాత పక్కనే ఒక బుక్ స్టోర్ ఉంది. ఆ బుక్ స్టోర్లోని మంచి ఫిక్షన్ బుక్స్ అండ్ చాలా బాగున్నాయి. కొన్ని అయితే ప్రైజెస్ చాలా రీజనబుల్ అనిపించాయి అండ్ పర్టికులర్ జోనర్ మీద 50% ఆఫ్ కూడా ఉంది. సో కొన్ని బుక్స్ అయితే నచ్చాయి నాకు అండ్ నేను కొన్ని పర్చేస్ కూడా చేశాను. అండ్ దాని తర్వాత మేము క్రొసాంట్ అండ్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాం. క్రొసాంట్ ఓకే ఉంది, బట్ కాఫీ బాగుంది. అండ్ దాని తర్వాత మేము అక్కడ బయట స్టాల్స్ ఉన్నాయని చూసాము. సో ఇదంతా బ్రిగేడ్ కార్పొరేట్ స్పేస్ యాక్చువల్లీ. సో వీళ్ళ కమ్యూనిటీ అంతా కూడా ఎలా అంటే ఫుల్ ఆఫ్ గ్లాస్ బిల్డింగ్స్, ఇవన్నీ కార్పొరేట్ ఎలా ఉంటాయో తెలుసు కదా, అలానే. సో వాళ్ళు అక్కడ ఒక లేక్ బిల్డ్ చేశారు, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేమిద్దరం అలా ఒక రౌండ్ వేసాం లేక్ చుట్టూ, చాలా ప్లెజెంట్గా అనిపించి. అండ్ ఆ ఫౌంటైన్ ఏంటి, బోట్ రైడ్ కూడా ఉంది అందులో, చాలా బాగున్నాయి. సేమ్ అంటే సిమిలర్ టు హైదరాబాద్ ఉంది కార్పొరేట్ లైఫ్ అంతా కూడా, బట్ ఏదో కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలన్నట్టు వెళ్ళాము. అండ్ లంచ్ టైం అయిపోయింది. సో వీ వెంట్ టు ఫుడ్ కోర్ట్లో సేమ్ అలా మన ఎలా అంటే కంప్లీట్ ఒక లైన్ అంతా ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అలానే ఒక ఫ్లోర్ అంతా ఉంది. అండ్ స్టార్టింగ్ విత్ మెక్డీ అలా చూసుకుని వెళ్ళి తింటూ వి ఎండెడ్ అట్ కేఎఫ్సి. మేము టాకో బెల్లోని చికెన్ చిపోలే టాకో తీసుకున్నాము విత్ ఫైర్ సాస్. చాలా క్రేజీ ఉంది అసలు, ఎంత బాగుందో, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. వెన్నెల కిషోర్ చెప్తే ఏదో అనుకున్నాం, బట్ ట్రై చేస్తే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత వి ఆర్డర్డ్ కేఎఫ్సి. అవన్నీ కంప్లీట్ చేసుకుని, కేఎఫ్సి కూడా ఆబ్వియస్లీ డెలీషియస్ ఉంటుంది కదా, సో క్రేవింగ్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయాయి. ఆఫ్టర్ లంచ్ వి వెంట్ అవుట్ సైడ్ టు ఎక్స్ప్లోర్ ద స్టాల్స్. అక్కడ స్టాల్స్ చాలా బాగున్నాయి, నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ చాలా క్యూట్గా అనిపించాయి. వి సా సమ్ బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ కొన్ని అయితే ఉలెన్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. పర్టికులర్ పీసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ నేను బాగా టెంప్ట్ అయింది క్యాండిల్స్. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ చూశాను, అంటే మౌల్సే అవి, బట్ అరోమా ఫ్రేగ్రెన్స్ అది చాలా రిఫ్రెషింగ్ అనిపించాయి. అండ్ బ్రేస్లెట్స్ ఏంటి అన్నీ చాలా బాగున్నాయి. నేను చూసిన వాటిలో ది బెస్ట్ ఉన్నాయి అక్కడ, బట్ ప్రైజెస్ మాల్లో కన్నా ఎక్కువ. వాళ్ళు రెంట్ పే చేస్తున్నందుకు ఏమో తెలియదు కానీ టూ ఎక్స్పెన్సివ్ అసలు. సో అక్కడ అన్ని పర్చేస్ చేసే అంత అమౌంట్ అక్కడ వేస్ట్ అనిపించింది పెట్టడము, బట్ ఐటమ్ వైజ్ క్వాలిటీ యూనిక్గా అనిపించాయి. అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. అండ్ దాని తర్వాత ఈ బ్యాగ్స్ అయితే ఒక్కొక్కటి 3000 4000 చెప్పారు. ఈ క్యాండిల్స్ అయితే డిపెండ్స్ ఆన్ మౌల్స్. కొన్ని మౌల్స్ 750 అన్నారు, కొన్ని మౌల్స్ 850 అన్నారు, కొన్ని మౌల్స్ 1050 అన్నారు, చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ పారాఫిన్ ఫ్రీ అంట, సో అందుకు అంత ప్రీమియం కాస్ట్ పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఆయిల్స్తో చేస్తారంట. యాక్చువల్లీ ఇవి మాకు ఐడియా ఉంది, ఎందుకంటే నా కజిన్ కూడా ఇవి
చేస్తారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డిఎం చేస్తే నేను డీటెయిల్స్ ఇస్తాను. సో క్యాండిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇవన్నీ అయిపోయాక వీ కుడెంట్ రెసిస్ట్ క్లికింగ్ ఫొటోస్ కదా. సో ఓరియన్ మాల్ స్టాల్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ బాగా అనిపించింది. అండ్ చాలా షాపింగ్ ఐడియాస్ కూడా వచ్చాయి మాకు. సో ఫైనల్లీ వీఆర్ అవుట్ ఆఫ్ ఓరియన్ మాల్. ఇక్కడ వర్స్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇక్కడ మన హైదరాబాద్లోని ఎంత టైం ఉన్నా మాల్లో ఏం పే చేయక్కర్లేదు, బట్ ఇక్కడ టైం వైజ్ మాల్లో పే చేయాలంట. అది కొంచెం డిసప్పాయింట్మెంటే. అండ్ దాని తర్వాత వీ స్టార్టెడ్ టు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. అండ్ ఆన్ ద వే కొన్ని జోకులు కూడా వేసుకున్నాం మేము. ఆ మాల్స్ తర్వాత అక్కడ నేను ఫస్ట్లో గోల్డెన్ రిట్రీవర్ చూపించాను కదా, అది ఆ సెక్యూరిటీ గార్డ్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే నేను వాడదని చేతు కాదని. అండ్ ఫైనల్లీ బొటానికల్ గార్డెన్కి రీచ్ అయిపోయాం. దీనికి అప్రాక్స్ ఒక 1.5 hours పట్టిందేమో, ఏం ట్రాఫిక్ లేకపోతేనే. ఇన్ కేస్ ఉంటే ఎంత టైం పట్టేది తెలీదు. అండ్ ఎంట్రీ టికెట్ ఇక్కడ నార్మల్గా 25 రూపీస్ ఉండేదంట లాస్ట్ 2 months బ్యాక్ వరకు. ఇప్పుడు 50 రూపీస్ చేశారంట పర్ హెడ్. సో మేమిద్దరం ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. అండ్ వీ హ్యావ్ సీన్ బ్యూటిఫుల్ పాత్స్ ఓవర్ దేర్. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్ గార్డెన్స్, వాకింగ్ పాత్స్. అక్కడ చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు ఆ టైంలో. మేము వెళ్ళిన టైంకి కొంచెం సన్నీగానే ఉంది. 3:30 అరౌండ్ ఆ టైంకి అలా రీచ్ అయి ఉంటాము. కొంచెం సన్నీగా అనిపించింది. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూసాము. ఈ లేక్ అయితే లాల్బాగ్ వాటర్ ఫాల్స్ అండ్ లాల్బాగ్ లేక్ అంట. ఈ లేక్కి ఇప్పుడు నేను చూపించిన ఎంట్రీ ద్వారానే వెళ్ళాలి. బోట్ రైడ్ కూడా ఉంది అక్కడ. సో దానికి మళ్ళీ వేరే కాస్ట్ అంట, 150 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారంట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది లోటస్ పాండ్, కానీ లోటస్ ఏం లేవు ఎందుకంటే సీజన్ కాదంట. సో అందుకు అక్కడ ఏ లోటస్ లేవు. అండ్ ప్రతి దగ్గర నేమింగ్ బోర్డ్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఎటు వెళ్ళాలి ఏంటి అని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అది బాగుంది. అండ్ ఆల్సో అలా వెళ్తూ ఉంటే చాలామంది వాక్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, కొన్ని ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి. ఫోటోషూట్స్కి ఏం కాస్ట్ ఏం పే చేయక్కర్లేదంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరికన్నా ఫోటోషూట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి అది బెనిఫిటే. అండ్ మేము చూసిన ఎక్స్ప్లోర్ చేసిన ఏరియా అంతా కూడా టోటల్ ఇది 250 acres ఆఫ్ ల్యాండ్ అంట. అండ్ దీంట్లో పర్టికులర్లీ రోజ్ గార్డెన్సే అప్రాక్స్ 50 acres రోజ్ గార్డెన్స్ ఉన్నాయంట. బట్ బ్యాడ్ టైమో ఏంటో తెలీదు, మేము వెళ్ళిన టైంకి ఆల్ ఫ్లవర్స్ ఆర్ గ్రూమింగ్. అన్ని ఫ్లవర్స్ కూడా తీసేశారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి August 15th January 26th రెడీ అవ్వాలంట ఫ్లవర్స్ సేమ్ లెంత్లోని. అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకేసారి వచ్చేలా వాళ్ళు ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకు మొత్తం అన్ని గ్రూమింగ్ చేసేసారంట. అందుకు మేము ఎక్కువ ఫ్లవర్స్ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. బట్ ఉన్నంత వరకు వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్. ఇప్పుడు నేను చూపిస్తుందంతా కూడా రోజ్ గార్డెనే. లిటరల్లీ ఒక 250 to 350 వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయంట. కలర్స్ అవనివ్వండి, అన్ని వేరియేషన్స్ కలిపి. అండ్ ఈ బ్యూటిఫుల్ వాకింగ్ పాత్ అంతా కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ దెన్ ఆఫ్టర్ అసలు ఆ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఇలాంటి ఏరియా ఏమంటారు, కంప్లీట్ ఒక 12 to 13 acres ఆఫ్ మ్యారీగోల్డ్ ల్యాండ్ ఉందంట. బట్ అదంతా లాక్లో ఉంది, ఇది మాత్రం ఓపెన్లో ఉంది. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాక కొంచెం ఫొటోస్ అవి తీసుకోకపోతే ఎలా. సో అందుకే ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు గ్రూమ్ చేశాక వచ్చినవి అంట. సో ఇవి కూడా వాళ్ళు తీసేయాలంట. ఇవి ఏమంటారు, ఒక 1 month అలా ఉంచి ఇవి కూడా గ్రూమింగ్ చేసేస్తారంట. సో చూడ్డానికి చాలా బాగున్నాయి. తీసేస్తారంటే చాలా ఏదో అలా అనిపించింది, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసారు కదా ఎలా కట్ చేసి పడేశారో. ఇవన్నీ ఏరియా వైజ్ అన్నీ చాప్ చేసి పడేశారు వాళ్ళు. అండ్ దెన్ వీ వెంట్ టు గ్లాస్ హౌస్. ఇది గ్లాస్ హౌస్ యాక్చువల్లీ రెనోవేషన్లో ఉంది. దాని చుట్టూ వీళ్ళు గ్రూమింగ్ చెయ్యగా మిగిలిన ఫ్లవర్స్ అంటే ఇవన్నీ కూడా. ఇవి ఇప్పుడే ఇంత బాగున్నాయి, మొత్తం అన్నీ ఉంటే ఎంత బాగుంటుందో చూడాలనుకున్నాం, బట్ లేవు. చాలా వెరైటీస్ కలర్స్ ఆఫ్ చామంతి చూసాం మేము.
చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. అండ్ దీంట్లో మళ్ళీ స్పీషీస్ అవి డిఫరెంట్ ఉంటాయి కదా, సో వాళ్ళు అకార్డింగ్లీ అలా గ్రో చేస్తారంట. అండ్ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి సన్నీగా ఉందని చెప్పాను కదా, ఏంటో బ్యాడ్ లక్ ఏంటో తెలీదు, కరెక్ట్గా 1 అవర్కి ఫుల్ వర్షం. అసలు ఏం చూద్దామన్నా కూడా వర్షంలో తడుచుకునే చూసాం మేము. అందరూ పరిగెడుతున్నారు ఆ గ్లాస్ హౌస్లోకి. యాక్చువల్లీ అది రెనోవేషన్లో ఉంది, లేకపోతే ఫుల్ లైట్స్ తోటి బాగుంటుందంట. ఫ్లవర్స్ అది కంప్లీట్ అరౌండ్ గ్లాస్ హౌస్ ఉండి బాగుంటుందంట. మేము చూడలేకపోయాము, రెనోవేషన్లో ఉంది కదా, సో అందుకే అవ్వలేదు. అండ్ వాళ్ళు అరేంజ్ చేసింది, ఆర్గనైజేషన్ ఇదంతా చాలా బాగుంది. నిజంగా కంప్లీట్గా డెవలప్ అయ్యాక మేము వెళ్ళి ఉండాల్సిందేమో అనిపించింది, బట్ మాకు టైం కుదిరింది ఇప్పుడే కాబట్టి వెళ్ళాము. అండ్ అలా కొంచెం ఆ వాకింగ్ పాత్లో అలా నడుస్తూ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. అండ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది హై పీక్. దీని పైకి వెళ్ళి చూస్తే కంప్లీట్ ఏమంటారు, మొత్తం గార్డెన్ అంతా కూడా సింగిల్ వ్యూలో కనిపిస్తుందంట. సో వెళ్ళి పైకి వెళ్ళి చూస్తే మేము చూసేటప్పటికి అంత ఎంప్టీగా ఉంది, ఎందుకంటే అక్కడ ఏం ఫ్లవర్స్ లేవు కాబట్టి. ఉండుంటే బాగుండేది. అండ్ అలా వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళాం మేము. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. సో దట్స్ డే 1 ఆఫ్ బెంగళూరు. Tomorrow we will explore street market and more shopping. So stay tuned for the next videos. Subscribe for more and do let me know in comments.